ఓర్పు లేక దరిద్రాలు పెట్టుకుంటారు. ఓర్పు లేక. ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, మాట్లాడమన్న మాట అదే, నాకు దేవుడిచ్చిన మాట. మీరు సంపూర్ణులను అనునాంగులనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు సహజ సిద్ధంగా లేని ఓర్పుని మనలో పుట్టించడానికి కొన్ని పరిస్థితుల్ని, తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడు. అయ్యే విశ్వాస పరీక్షలట. ఆ విశ్వాస పరీక్షలు మనకి ఓర్పును తీసుకొచ్చి పెడతాయి. ఆ ఓర్పు మనం కలిగి ఉంటేనే సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవుతాం. మనం సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవటమే కాదండి, మనం పొందగోరినవన్నీ పొందడానికి మనకు ఓర్పే అవసరమై ఉంది. నీ మీద నిందొచ్చింది, నువ్వు నిరూపించుకోవడానికి ట్రై చేసి నువ్వు తిప్పలబడి నువ్వు ఎంత కష్టపడ్డా కాదు. ఆ సమయము దేవుడు తీసుకొచ్చినప్పుడు నీ మీద వచ్చింది నిజమో నిందో దేవుడే బయలుపరిచిందాక దేవునికి వెళ్ళి చూస్తూ ఓర్పుతో ఎదురు చూడాలి. ఆ పని యోసేపు చేశాడు. ఒక్కొక్కటి రాసుకోండి. నీ మీద నింద వచ్చినప్పుడు దేవుడు దాన్ని నిర్ధారణ చేసిందాకా ఓర్పుతో దేవుని పాదాల దగ్గర కాచుకోవటం, దేవునికి మొర్ర పెట్టడం అనేది సత్క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం చేయాల్సిన పని. యోసేపు మీద నింద వచ్చింది, ఆడ మనిషే అబద్ధం ఆడింది. మనకి నిందలు రావనేమి చెప్పలేదండి, నిందలు వస్తాయి. ఆడ మనిషి పచ్చి అబద్ధం ఆడింది. ఆమె బలాత్కారం చేయబోయి ఆయన నన్ను బలాత్కారం చేశాడని ఆయన మీద నింద మోపింది. యోసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా? పని వాళ్ళకు కానీ పోతీఫెరోకు కానీ చెప్పుకున్నాడా? అయ్యా నేను ఎరగనయ్యా, అమ్మగారు నా మీద అబద్ధం ఆడుతుందయ్యా, నేను అలాంటి వాడిని కాదయ్యా, ఆమె నన్ను బలవంతం చేయబోయిందయ్యా, అయ్యా నేను ఎరగనయ్యా అని ఏమన్నా చెప్పుకున్నట్టుందా? చెప్పలా. ఎందుకో తెలుసా? చెప్పినా అక్కడి జనం నమ్మరని యోసేపుకు తెలుసు. ఎందుకంటే అబద్ధం ఆడింది ఆడ మనిషి. అబద్ధం ఆడింది ఎవరు? ఆడ మనిషి. చట్టమైనా సరే ఆడ మనిషి అబద్ధం ఆడిందంటే ముందు చట్టమైనా స్పందించింది, సమాజమైనా స్పందించింది. ఎందుకంటే ఆడ మనిషి విషయంలో సమాజానికి అలాంటి సింపతి ఉంది. కాబట్టి యోసేపుకు తెలుసు, ఇప్పుడు నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తే దెబ్బతింటాను. ఎందుకంటే చేసిందంతా చేసి మళ్ళీ ఎరగనని బొంకుతున్నావరా అబద్ధీకుడని ఇంకా 4 దెబ్బలు పడే అవకాశం ఉంది నా మీద. కాబట్టి ఇప్పుడు నేను మౌనం వహించడం తప్ప, నా సృష్టికర్తకు అప్పచెప్పుకోవడం తప్ప, నా తండ్రి అయిన యాకోబు దేవునికి, నా పితరుడైన ఇస్సాకు అబ్రహాముల దేవునికి అప్పచెప్పుకోవడం తప్ప ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. సమయం వచ్చినప్పుడు నా దేవుడే నిజ నిర్ధారణ జరిగిస్తాడు. అయ్యా నేను ఎరగనంటే నన్ను కనికరించేవాడెవడు? నా మాట నమ్మేవాడెవడు? కనికరించేవాడు నమ్మేవాడు లేనప్పుడు నేను మొత్తుకొని ప్రయోజనం ఏముంది? మౌనం అయిపోయాడు, అప్పచెప్పుకున్నాడు నిందకి. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. నాకు తెలిసి యోసేపుని ఆ సమాజం తిట్టుంటుంది, ఆ తోటి బానిసలు తిట్టుంటారు, పోతీఫెరో తిట్టుంటాడు, పోతీఫెరో భార్య చెలికత్తెలు తిట్టుంటారు. దుర్మార్గుడు, వంచకుడు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు, నీచుడు, నికృష్టుడని ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడిపోసుకున్నారో యోసేపుని. కానీ ఎరగడు. పాపం పర్సనల్గా ఎంత ఏడ్చుకొని ఉంటాడో ఆయన. ఏంది దేవా నాకు ఈ కష్టాలు, ఏంది దేవా నాకు ఈ బాధలు, ఏంటి దేవా నాకు అల్లరి, కన్న తండ్రికి దూరం అయిపోయాను, బానిసగా అమ్మబడ్డాను, ఇక్కడ కొంచెం స్వాంతన పొందానంటే మళ్ళీ నాకు పిడుగుపాటులాగా ఈ దారుణం ఏంది తండ్రి, మళ్ళీ నేను జైలు పాలవటం ఏంటి తండ్రి, ఎరగని దానికి నేను వచ్చి ఇక్కడ పట్టం ఏంటి తండ్రి, నా పరిస్థితి ఏంటి తండ్రి? ఎంత ఏడ్చుకొని ఉంటాడో పర్సనల్గా ఆయన. పోనీ నేను ఏదన్నా చేశానా? చేసిన తప్పులకి శిక్షగా ఏమన్నా పంపించావా? నేనేం చేసినట్టు కూడా నాకేం గుర్తులేదు. మరి ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి పరిస్థితి? కానీ ఏదైనా నీకు తెలియకుండా అయితే ఏది రాదుగా. నేనైతే ఓపికతో నీ వైపే చూస్తాను, ఓర్పుతో నా పక్షంగా నువ్వు కదిలేంత వరకు నేను నీకెళ్ళే చూస్తానయ్యా అని ఏడ్చుకుంటూ దేవునికి వెళ్ళచ్చు. ఇంకెవరు చెప్పుకుంటాడు పాపం. కొంతమంది మనుషుల పరిస్థితి అలా ఉంటుంది, ఎవరికి చెప్పుకునే మార్గం కూడా ఉండదు. కొంతమంది ఆడపిల్లల పరిస్థితి అంతే ఉంటుంది, వాళ్ళ ఘోష అరణ్య ఘోష.
కనీసం చెప్తే వినేవాళ్ళు కూడా ఉండరు. అసహించుకుంటారు, ఏసడించుకుంటారు, తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎలా ఏడుస్తారో తెలుసా? బాధను బట్టి ఏడరు. ఈ బాధ చెప్పుకునే దిక్కు లేదే అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నీకు ఒక ఆలోచన చెప్తాను. మనుషులకు దయ కలగదు, మనుషులకు కనికరం కలగదు. కాస్త కూస్తో దయగలిగి కనికరం కలిగి ఒక పూట విన్నా మరో పూట ఏసడించుకుంటారు తప్ప నేను అర్థం చేసుకోలేరు. కానీ నిన్ను అర్థం చేసుకొని నీకు న్యాయం తీర్చేవాడు నా ప్రభు. నీ పరిస్థితిని నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ఆయనకి చెప్పొచ్చు. నువ్వు, దేవా నేను ఎరుగుదునా, నాకు తెలుసా, దేవా నేను చేశానా అన్యాయంగా నా మీద ఎలాగా, ఈ విషయమే కాదు ఏదైనా నువ్వు ఆయన ముందు కూర్చోవచ్చు, ఆయన వైపు కళ్ళు తెరవచ్చు, కన్నీళ్లతో ఆయనకి విషయం చెప్పొచ్చు. 10 మంది దగ్గరికి 10 సార్లు వెళ్ళి నీ సమస్య 10 సార్లు వాళ్ళకి చెప్పుకునే కంటే, 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మందికి 10 సార్లు నీ సమస్య చెప్పుకునే కంటే, ఆ 10 సార్లు దేవుని దగ్గరికి వెళ్ళు. ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడి దగ్గరికి 10 సార్లు వెళ్ళు, 10 సార్లు చెప్పు. కనీసం 11వ సారైనా నీకు జవాబు పంపుతాడు. పది మందికి నువ్వు చెప్పినప్పుడు 10 మంది నలుగురిలో నిన్ను ఆరడిపరుస్తారు, నవ్వుల పాలు చేస్తారు, ఎవ్వరూ కనికరించరు. కానీ ఆ 10 సార్లు నువ్వు జీవంగల దేవుడి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నా పరిస్థితి ఇదే, నువ్వు ఆయన వైపు చూస్తే, ఆ 10 సార్లు నువ్వు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు ఉనితే ఓపికతో, కనీసం 11వ సారైనా నీ పక్షంగా ఆయన బలమైన బాహు కదులుతుంది. యోసేపు అంతే జరిగింది. జైల్లో పరిచయం అయ్యారు. భక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతికి చెప్పాడు, సార్ నేను ఎరగని నేరానికి జైలు పాలయ్యాను, మీరు బయటికి వెళ్తున్నారు, మీరు వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి, రాజుగారికి చెప్పి నన్ను బయటికి తీసుకొని రండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. వాడు పోయాడు, 2 ఏళ్ళు ఇంకా పట్టించుకోవాలా. ఎందుకు కలిగిద్దండి కనికరం? ఎవరికి గుర్తుంటాం మనం? స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ. ఈ పానదాయకుల అధిపతి బయటికి పోయాడు, నన్ను ఇయాల పిలుస్తారు, రేపు పిలుస్తారు, ఇయాల పిలుస్తారు, రేపు పిలుస్తారు అని సంవత్సరాలు ఎదురు చూశాడు. పోయింది, ఆశ కూడా పోయింది. అరే నాకు ఇంత తీయగా మాటలు చెప్పి, నాకు ఇంతగా ధైర్యం ఇచ్చి, నేను బయటికి వెళ్ళగానే ముందు నీ గురించే నేను మాట్లాడతాను, ఎందుకంటే నాకు వచ్చిన కళ దాని భావం అద్భుతంగా నువ్వు చెప్పావు, ఖచ్చితంగా నేను నీ గురించి మాట్లాడతానని భరోసా ఇచ్చి వెళ్ళినోడు అశ్రద్ధ ఎందుకు చేస్తాడులే, నా గురించి గుర్తు చేసుకుంటాడు, నన్ను బయటికి తెస్తాడని చెప్పుకుంటే వాడు కూడా మర్చిపోయాడు. ఏమండి? ఇక మళ్ళా ఇప్పుడు ఎటు చూడాల్సి వచ్చింది, మళ్ళా ఆయనకి వెళ్ళి చూడాల్సి వచ్చింది. మళ్ళా దేవుడా, ఆశ కూడా పోయిందయ్యా. ఇక నువ్వు తప్పి నువ్వు కార్యం చేయకపోతే ఇంకా నాకు వేరే మార్గం లేదు, నువ్వు తప్ప నాకు ఇంకా అవకాశం, నువ్వు తప్పి నాకు ఏ దారి కనపట్టలేదు ప్రభువా అని మళ్ళీ దేవునికి వెళ్ళి చూసినప్పుడు, అప్పుడు దేవుడు కదిలాడు యోసేపు పక్షంగా. ఎక్కడ కదిలాడు? రాజు దగ్గర కదిలాడు. రాజుకు ఒక కళ పుట్టించి, ఒక కళని 2 సార్లు 3 సార్లు రెట్టించి వచ్చేటట్టు చేసి, రాజుగారి మైండ్లో దాన్ని ఆలోచించేటట్టు చేసి, దాని భావాన్ని గురించి అతడు వెతుకునేటట్టు చేసి, దానికి సరైన భావం చెప్పగలిగిన వాడు యోసేపే అని అప్పుడు ఈ పానదాయకుల అధిపతికి దేవుడు గుర్తు చేస్తే యోసేపు బయటకు వచ్చాడు. ఎవరు పూనుకుంటే, ఏ బాహు కదిలితే, ఏ హస్తము కార్యం చేస్తే, ఎవరు మాట్లాడితే, ఎవరు దర్శిస్తే, అదుగా ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన కదలాలి, ఆయన కార్యం చేయాలి, ఆయన చాపాలి నీ పక్షంగా బాహు. తప్పించి ఏ నరునికి దయగలగదమ్మా, ఏ నరునికి దయగలగదు నాన్న. ఆయనకి కలగాలని మీద. మరి ఆయన కదలాలంటే ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి, తొందరపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఆయన నీ పక్షంగా కదిలి నీకు సహాయం చేసేంత వరకు ఓపికతో ఆయన దగ్గర కాచుకోవటం అనేది ఎంత మంచి అలవాటు. ఏ విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది. కష్టపడ్డావు, నీకు భౌతికంగా చెప్తున్నాను, ఆత్మీయంగా కూడా చెప్తున్నాను, 2 చెప్తాను. కష్టపడ్డావు, జాబ్ రాలా,
డోంట్ వరీ. ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓర్పుతో ఆయన పాదాల దగ్గర మొర్రపెట్టు. నేను కష్టపడ్డాను, ఆఫీస్ తిరుగుతున్నాను. ఎవరికి దయ పుట్టింది దేవా? ఎవరికి దయ పుట్టింది? నా పక్షంగా నువ్వు కదిలితేనే ఎవరికైనా దయ పుట్టేది. ముందు నువ్వు దయదలుచు నాయనాన్ని దేవుని పాదాల దగ్గర ఓపికతో నువ్వు కాచుకో. నీతో పాటు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండొచ్చు, వాళ్ళు చేస్తుండొచ్చు, నీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు. డోంట్ వరీ. నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకో. ఆయన ఏం చెప్పాను? ఇందాక చెప్పాను, కాలమును బట్టి కూడా పనిచేస్తాడని చెప్పాను. నీకు నిర్ణయించిన కాలం వచ్చిందాకా నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉండవు. నిర్ణయ కాలం వస్తుంది, నీకు నిర్ణయించిన కాలం కూడా వస్తుంది. నీ ఉద్యోగానికి వస్తుంది, వివాహానికి వస్తుంది, సంతానానికి వస్తుంది, నీ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది. ఆ కార్యము ఆయన జరిగించిన దాకా, ఆ సమయం ఆయన తెప్పించిన దాకా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? తొందరపడి అడుగులు వేయకూడదు. దేవునికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేయకూడదు. దేవుడు కదిలేంత వరకు ఓపికతో ఆయన సన్నిధిని కాచుకొని ఆయనకు మొర్ర పెట్టడమే మన పని. ఆయనకి మొర్ర పెట్టడమే మన పని. ఇక ఆయన బాహు కదిలినప్పుడు, ఇక ఆయన పని చేయాలనుకున్నప్పుడు టపా 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 అన్నీ అయ్యే ముందుకు వస్తాయి. మైండ్ పోయిద్ది నీకు. అప్పటిదాకా బిగబట్టి ఉన్నవన్నీ ఒక్కసారిగా టపా 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 మొత్తం అందుబాటులోకి వస్తే లైన్ అయిపోయింది. కానీ అంత ఓర్పు ఏడుందేడా? తపన ఎక్కువాయా? దడ ఎక్కువాయా? కానీ మీరు దేవుని పిల్లలు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా ఓపిక పట్టు, కొంచెం ఓర్చుకో, కొద్దిగా సమయంలో పాటించు. నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో నా కార్యం తప్పకుండా నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బెంబేలెత్తిపోవాకు, కంగారు పడవాకు, కుమిలిపోవాకు, కురింగిపోవాకు, తిండి తిప్పలు మానేవాకు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నువ్వు అన్నాహారాలు మానేస్తే నేను తట్టుకోలేను. నువ్వు నిద్రలేమితో ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన దానివైతే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన వాడవైతే నా వైపు చూసి ధైర్యం తెచ్చుకొని ఓపికతో నాకెళ్ళి చూడు. నేను కార్యం త్వరపెట్టబోతున్నాను, నా కార్యం జరిగింది, నువ్వు చూస్తావని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ కొరకు చేసినటువంటి కార్యములు నిర్ణయ కాలం ముందు తప్పక నెరవేరుతాయి. ఆ దినాన నీవు నన్ను మహింపరుస్తావు, కన్నీళ్లతో నన్ను ఆరాధిస్తావు, నువ్వు ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావు, నువ్వు మహింపరుస్తావు. అప్పటిదాకా వేచి ఉండు. కొంచెం సమయం పట్టు, తొందరపాటు అడుగులు వేయవాక. సారా దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుంది, కొంప ముంచింది. దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుని అబ్రహాంతో మాట్లాడింది. దేవుడు నీకు సంతానం ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానన్నాడా? ఇంకొక ఆమె ద్వారా కన్నా కూడా నీ సంతానం అయింది కానీ ఆడమనిషి సంతానం కాదు కదా. కాబట్టి నా ద్వారా కాకపోతే ఈ హాగర్తో సంతానాన్ని గాను అని ఆమెనిచ్చింది. ఐడియా బాగానే ఉంది అనుకున్నాడు ఆయన. నిజమే కదా, సారా నుండి కాకపోతే ఇంకొక ఆమె నుండి అయినా సరే పుట్టే సంతానం నాదే అయింది కానీ ఆడవాళ్ళది కాదు కదా. లాజిక్ సెట్ అయింది అబ్రహాంకి. మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు, స్వీకరించాడు, బిడ్డను కూడా కన్నాడు. కన్న తర్వాత దేవుడు దాదాపు నాకు తెలిసి 11 నుంచి 13 ఏళ్ళు మౌనం అయిపోయాడు. అబ్రహాంతో మాట్లాడలా. తొందరపాటుతో నీ సొంత నిర్ణయాలు చేసుకొని నీ ఇష్టం వచ్చిన అడుగులు వేసేటప్పటికి నేను ఎందుకు మాట్లాడాలని దేవుడు మౌనం అయిపోయాడు. కుమారుణ్ణి కన్న తర్వాత హాగరికి గర్వం పెరిగింది. సారాని తృణీకరిస్తుంది. సారా బిడ్డతో ముద్దాడుతుంటే, అరే ఆ గొడ్రాల దాని దగ్గరికి ఎందుకు పోయావరా, రా అని పిల్లవాడిని గద్దిస్తుంది. అబ్బా ఇది నన్ను నీచురాలుగా ఎంచిందని రివర్స్ అయిపోయింది సారా. ఇక కూర్చుంది అబ్రహాంతో. ఈ విషయంలో దేవుడు నీకు నాకు తీర్పు తీరుస్తాడు, నా ఉసురు నీకు తగిలిద్దంది. ఉసురు దాకా ఎందుకు మ్యాట్ అని చెప్పన్నాడు. ఆడవాళ్ళ డైలాగ్ అదే కదా, నా ఉసురు నీకు తగిలిద్ది, నువ్వు మామూలుగా బాగుంటారు కదా. ఉసురులొద్దు పాడొద్దు, ఏంది మ్యాటర్ ఏందన్నాడు. ఆ దాసిని దాని కుమారుని తీసుకెళ్ళి వదిలిపెట్టరా, ఎడారిలో వదిలిపెట్టరా అంది.
ఆమెకేం కాదు కాబట్టి వదిలిపెట్టి రమ్మంది. ఆమె కొడుకునైతే వదిలిపెట్టి రమ్మంటదా? మరి అబ్రహాంకో కొడుకు, ఎంత తీపి ఉంటుంది ఆ బిడ్డ మీద. దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళాడు గురుడు దేవుని దగ్గరికి. చేసుకునేటప్పుడు బిడ్డను కనేటప్పుడు వెళ్ళలా. ఆ వదిలిపెట్టి రమ్మన్నప్పుడు పోయాడు. ప్రభా, నమ్మకంగా చేసుకోమంది, బిడ్డను కనమంది, ఇప్పుడు తీసుకెళ్ళి వదిలిపెట్టమంటుంది. ఏం చేయమంటావంటే, ఆమె చేసుకోమంది, చేసుకున్నావు, ఆమె కనమంది, కన్నావు, ఆమె వదిలిపెట్టమంటుంది, పోయి వదిలిపెట్టు. 2 మాటలు విన్నావు కానీ ఆయన 3వ మాట కూడా ఆ మాట విను. ఏడుస్తా కూర్చున్నాడు దేవుని ముందు. నువ్వు కూడా ఏందయ్యా, వాడు నా బిడ్డయ్యా, శారాకేం కాడు, శారాకి సవిత కొడుకు, నాకు బిడ్డయ్యా. ఎట్లయ్యా అంటే, అప్పుడు దేవుడు ఓదార్చాడు, బాధపడకు, వాడిని సావనీయంలే, నేను వాడిని కూడా దీవిస్తాను, వాళ్ళలోంచి కూడా రాజులు వస్తారు, వాళ్ళిద్దరిని నేను సేవ్ చేస్తాను, నువ్వు వదిలిపెట్టి రమ్మన్నాడు. చూడు, ఈయన తేడా పడ్డా కూడా ఆయన ఎట్ట కవర్ చేస్తున్నాడు చూడు. సరే అయింది ఏదో అయిపోయింది, సరే పొమ్మన్నాడు, వదిలిపెట్టి రమ్మన్నాడు. ఇప్పుడు ఈ ఓర్పు కోల్పోయి చేసిన పని ఫలితం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయేల్ అబ్రహాం సంతతి చుట్టూ, ఇస్రాయేల్ చుట్టూ, వాగ్దాన సంతానం చుట్టూ గట్టి ముట్టడి వేసి వాళ్ళకి ఇప్పటిదాకా టార్చర్ చేస్తుంది ఆ ఇష్మాయేల్ సంతతే. ఈ శారా చేసినటువంటి తొందరపాటు పని, ఓర్పు కోల్పోయి చేసిన పనికి తన వాగ్దాన సంతానానికి దీర్ఘకాల శత్రువుని కనింది. ఇప్పుడు వాళ్ళిద్దరే కొట్టుకు సత్తున్నాడ. హాగరు కొడుకులు, శారా కొడుకులు. అరబ్బులందరేమో హాగరు సంతతి, ఇస్రాయేలేమో శారా సంతతి. ఇద్దరికి తండ్రి ఒకడే, అబ్రాం. ఇప్పుడు అబ్రాం 2 కొడుకులు దండుకుంటున్నట్టు అనమాట. అదే దేవుడు చెప్పిన నాకు ఓపిక పడితే ఒకడే కొడుకు ఉండేవాడు, సూపర్గా ఉండేది. విన్నరే, అదే వచ్చింది గొడవ.